హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ 2 సండేస్ నేను రాలేకపోయాను, ఎందుకంటే మరి అందరికీ తెలుసు కోవిడ్ పీక్లో ఉంది. తర్వాత డ్యూటీస్ కూడా కంటిన్యూస్గా పడడంతో కోవిడ్ డ్యూటీస్ మాకు రెస్ట్ లేకుండా, క్వారంటైన్ లేకుండా కంటిన్యూస్గా డ్యూటీస్ రావడంతో సో 2 వీక్స్ నేను రాలేకపోయాను ఆన్లైన్. దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దట్. దేవుని వాక్యాన్ని మీకు అందించలేకపోయాను. నాకు కూడా చాలా బాధ అనిపించింది. నాకు కూడా చాలా అంటే ఐఎమ్ వెరీ అన్హ్యాపీ. అంటే గాడ్స్ వర్డ్లో ఉన్న హ్యాపీనెస్ ఇంక దేంట్లోని రాదు అంటే నిజంగా చెప్తున్నాను. సో ఆ 2 వీక్స్ నేను ఎప్పుడైతే రాలేకపోయానో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్ అండ్ ఏదో మిస్ అయినట్టు, ఏదో లాస్ అయినట్టు. my vacuum filled my heart, so I could not stay. So even though I am having duties, I planned so that I can share the word of God with you, share the happiness with you, share the good news with you. దేవుని వాక్యంలో ఉన్న ఒక ఆదరణని, ఒక హోప్ని మీకు ఇవ్వాలని, నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతూ వచ్చాను. సో అందరికీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీతో కలిసి కొద్దిసేపు నేను ఒక గుడ్ న్యూస్ని లేదా వర్డ్ ఆఫ్ గాడ్ని షేర్ చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క టైంని బట్టి దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇచ్చిన ఈ ఎన్విరాన్మెంట్ బట్టి ఒక అట్మాస్ఫియర్ చాలా వేడిగా ఉన్నా సరే, చర్చ్లో ఇప్పుడు నేను నించొని మాట్లాడుతున్నాను చర్చ్లో. సో మంచి కూల్ అట్మాస్ఫియర్ నా ముందే ఉండి దేవుడిచ్చినందుకు, ఈ యొక్క క్లైమేట్ పరంగా ఏమి ఇబ్బంది లేకుండా దేవుడు నిలబెట్టినందుకు దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మరి దేవుని వాక్యంలోకి వెళ్దామా? సో చూసాం 2 వీక్స్ నుంచి చాలా చూసాం మన లైఫ్లో. ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో చూసే ఉంటారు ఒక సఫరింగ్స్. కానీ ఏం జరిగినా కోవిడ్ వల్ల చాలామంది చనిపోయారు, తెలిసిన రిలేటివ్సే చనిపోయారు, తెలిసిన ఫ్రెండ్సే చనిపోయారు. సో ప్రతి ఫ్యామిలీలో ఎవరిని అడిగినా ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు సఫర్ అవుతున్నారు, ఎవరో ఒకరు చనిపోతున్నారు కోవిడ్ వల్ల. సో ఈ సెకండ్ వేవ్ ఈజ్ వెరీ అంటే చాలా భయంకరంగా, అంటే సఫరింగ్ని మనందరి లైఫ్లో తీసుకొచ్చింది అని మనం అనుకోవాలి, ఫస్ట్ వేవ్ కంటే కంపేర్ చేసుకుంటే. బట్ ఎనీవే, దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ రే ఆఫ్ హోప్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే, అది కోవిడ్ అవ్వనివ్వండి, అది డెత్ అవ్వనివ్వండి, అది సైక్లోన్ అవ్వనివ్వండి, ఆర్ సునామీ అవ్వనివ్వండి, వాట్ ఎవర్ సఫరింగ్ కమ్స్, ఐ వాంట్ టు గివ్ యూ గుడ్ న్యూస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీకు ఒక శుభవార్త చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి ఆ శుభవార్త అంటే, దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రే ఆఫ్ హోప్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో, దేవుని దగ్గర ఒక నిరీక్షణ ఉందండి. ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉంది. సో బాధపడవలసిన అవసరం లేదు, సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు కష్టపడవలసిన అవసరం లేదు, నువ్వు ఏడుస్తూ ఉండవలసిన అవసరం లేదు, నువ్వు డిప్రెషన్లో ఉండవలసిన అవసరం లేదు, నువ్వు పావర్టీలో ఉండవలసిన అవసరం లేదు. దెర్ ఈజ్ హ్యాపీనెస్, దెర్ ఈజ్ రిచ్నెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఉంది ఖచ్చితంగా. అది మీకు వాక్యంలోనే చూపిస్తాను, దేవుని వాక్యంలో, బైబిల్లోనే మీకు చూపిస్తాను. దాంట్లో ఉన్న పవర్ ఏంటో, దేవుని యొక్క విశ్వాసంలో ఉన్న పవర్ ఏంటో, గాడ్స్ ప్రెజెన్స్లో ఉన్న ఆ శక్తి ఏంటో, ఆ పవర్ ఏంటో, ఆ యొక్క మార్గం ఏంటో మీకు చూపిస్తాను బైబిల్లో. గెట్ రెడీ మై ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, బీ రెడీ, గెట్ రెడీ. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీసుకొని రండి. నేను చెప్పే రిఫరెన్స్ మీరు చూడగలరు డైరెక్ట్లీ ఫ్రమ్ ద బైబిల్ లేకపోతే కనుక ఏం వరీ కాకండి, ఒక పేపర్ పెన్ తీసుకోండి, నేను చెప్పే రిఫరెన్స్ రాసుకోండి. నేను చెప్పే బైబిల్లో బుక్ అని ఆ రిఫరెన్స్ రాసుకోండి. మీరు తర్వాత అయినా సరే గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు, బైబిల్ ఉంటుంది. ఓకే, సో రెడీనా? మరి అయితే యాజ్ యూజువల్గా ప్రేయర్ చేసుకుందామా? ప్రేయర్ చేసుకొని, ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. సో అందరూ కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని వర్డ్ ఆఫ్ గాడ్ని, ద రే ఆఫ్ హోప్ని మనం విందాం. బైబిల్ ద్వారానే మనం విందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. స్తోత్రం దేవా, హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ once again to stand in front of you people, to deliver the word of God. దేవుని వాక్యాన్ని, మీ యొక్క మాటల్ని నేను మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క టైంని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను తండ్రి.
వాక్యం మాట్లాడుతూ ఉండగా మీరే మాట్లాడండి. నేను కాదు తండ్రి మాట్లాడేది. ఎవరికి ఏ వాక్యం కావాలో, ఎవరికి ఏ ఆదరణ కావాలో, ఏ యొక్క హోప్ కావాలో, ఏ విశ్వాసం కావాలో మీకు తెలిసిన తండ్రి. ఎవరే కష్టాల్లో ఉన్నారో మీకు తెలుసు, ఎవరే బాధల్లో ఉన్నారో మీకు తెలుసు. వాళ్ళకి కావలసిన వాక్యముని మీరు దయచేయమని అడుగుతున్నాను, బలపరచమని అడుగుతున్నాను, శక్తినిమ్మని అడుగుతున్నాను, శాంతి సమాధానం ఇమ్మని అడుగుతున్నాను, సంతోషం ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి, మీరే బలపరిచి, మీరే శక్తిని, సమాధానము, శాంతినిచ్చి మీరే నడిపించమని, సమస్తము మీరే మహిమ ఘనత పొందుకోమని యేషువా మెస్సే పరిశుద్ధ నామములో ప్రార్థనడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యంలోనికి వెళ్దామా? ఈరోజు మన టాపిక్ మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన, హ్యాపీనెస్ ఇన్ సఫరింగ్, రిచ్నెస్ ఇన్ పావర్టీ. సఫరింగ్లో కూడా హ్యాపీనెస్ వచ్చేది ఎలా? బాధపడుతూ కూడా సంతోషంగా ఉండడం ఎలా ఉండగలుగుతున్నాం, ఎలా ఉంటున్నాం? ఎవరికి బాధలు లేవు చెప్పండి ఈ లోకంలో? ఏ మనిషికి బాధలు లేవు చెప్పండి ఈ ప్రపంచంలో? ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. సరే, డబ్బు ఉన్న వాళ్ళకి బాధలు ఉండదా? ఇల్లు ఉన్న వాళ్ళకి బాధలు ఉండదా? మంచి ఉద్యోగం ఉన్న వాళ్ళకి కష్టాలు రావా? చెప్పండి. ఎవరికైనా సరే సఫరింగ్ రావచ్చు. బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో, దేవుడు నీతో ఉంటే, నీకు విశ్వాసం ఉంటే దేవుని పట్ల, సఫరింగ్ కూడా ఎలా ఉంటుంది? హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇన్ సఫరింగ్. సఫరింగ్లో కూడా నువ్వు హ్యాపీగా ఉండగలవు. అదొక్కటే అండి హోప్ మనకి. దట్ ఈస్ ఓన్లీ హోప్. సఫరింగ్ని ఎవరో ఆపలేరు, ఈ కోవిడ్ని ఎవరో ఆపలేరు, ఈ డెత్ని ఎవరో ఆపలేరు, ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్స్ని ఎవరో ఆపలేరు, నీకు వచ్చే బీపీని ఎవరో ఆపలేరు, నీకు వచ్చే షుగర్ని ఎవరో ఆపలేరు. దెర్ ఈజ్ సఫరింగ్ ఎవ్రీవేర్. హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే మనీ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే మెంటల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఎమోషనల్ ఇష్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఈజ్ సఫరింగ్ ఎవ్రీవేర్. ఆ సఫరింగ్లో కూడా నువ్వు హ్యాపీగా ఉండగలవు అని నీకు తెలిస్తే ఎంత సంతోషకరమైన వాక్యం అది, ఎంత సంతోషకరమైన విషయం నీకు అది, ఎంత గుడ్ న్యూస్ అది. ఈరోజు ఆ గుడ్ న్యూస్ అనేది నేను ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద గుడ్ న్యూస్ టు యూ. హ్యాపీనెస్ ఇన్ సఫరింగ్ అండ్ ఆల్సో రిచ్నెస్ ఇన్ పావర్టీ. డబ్బు లేకపోవచ్చు, తిండి లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, బట్టలు లేకపోవచ్చు నీకు మంచివి, నీకు కొనుక్కోవాలనుకున్న సరైన తిండి లేకపోవచ్చు. బట్ యు ఆర్ రిచ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు రిచ్ పర్సన్వే. దేవుని దృష్టిలో యు ఆర్ రిచ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ సీయింగ్ యూ యాజ్ అ రిచ్ పర్సన్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, ఇఫ్ యూ ట్రస్ట్ గాడ్. నీ ఫ్యామిలీలో సఫరింగ్ ఉందా? చనిపోయారు ఎవరైనా ఫ్యామిలీలో? బాధపడుతున్నావా? నో, డోంట్ బీ సాడ్. ఎందుకంటే దేవుని వాక్యం మాట్లాడుతున్నారు ఈరోజు. దేవుని వాక్యంలో రాస్తుంది, మరణ అంధకార లోయల్లో కూడా నువ్వు నడిచినా సరే, మరణము గుండా నువ్వు వెళ్ళినా సరే, నీ చుట్టూ 1000 మంది కూలిపోయినా సరే, దేవుడు నిన్ను సంతోషంగా ఉంచగలరు. గాడ్ క్యాన్ మేక్ యూ హ్యాపీ. గాడ్ వాంట్స్ టు మేక్ యూ హ్యాపీ. God wants to see you happy in the midst of suffering, in the midst of pain, in the midst of agony. చూద్దాం వాక్యంలో the book of Revelation chapter 2 verse 2 to 11 మనం చదువుతాం ఈరోజు వాక్యము. the book of Revelation chapter 2 and verse 2 to 11. తెలుగులో ప్రకటన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథములో వ్రాయబడిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2-11 వచనాలు మనం చూద్దాం. న్యూ టెస్టిమెంట్లో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 and verse 2 to 11 మనం చూద్దాం. అక్కడ ఏమని రాస్తుందంటే, దేవుడు మాట్లాడుతున్నారు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ స్పీకింగ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ టెల్లింగ్ ఏంటంటే, ఐ నో వాట్ యూ హ్యావ్ డన్. నువ్వు ఏం చేసావో నాకు తెలుసు అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నారు దేవుడు? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నువ్వేం చేసావో నాకు తెలుసు అంటున్నారు. మనం అనుకుంటే చాలాసార్లు మనం చేసిన పని ఎవరికి తెలియదని. మనం చేసిన మంచి పనులు తెలియకుండా చాలామంది చేస్తుంటారు. అంతకంటే ఎక్కువ చెడ్డ పనులు తెలియకుండా చేస్తుంటారు. అందరూ తెలిసి చూస్తున్నప్పుడు ఎవరు కూడా తప్పులు చేయరు. యు డూ రాంగ్ థింగ్స్ వెన్ యు ఆర్ అలోన్. ఎవరు చూడట్లేదు అనుకున్నప్పుడే తప్పులు చేస్తాం. యు డూ రాంగ్ థింగ్స్. ఐ నో వాట్ యూ హ్యావ్ డన్ అని మాట్లాడుతున్నాను. నువ్వేం
చేసావో నాకు తెలుసు అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. మనం అనుకుంటాం తప్పించుకుంటామని, మనుషులు చూడట్లేదులే, ఇంక దేవుడు ఎక్కడున్నారులే అనుకుంటాం. బట్ దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవునికి తెలుసు అంట. వాట్ ఎవర్ యూ డూ, వేర్ యూ డూ, హౌ యూ డూ, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ప్రతిదీ తెలుసు దేవునికి. మనుషులు చూడట్లేదు నన్ను. గాడ్ సీస్ ద హార్ట్, గాడ్ లుక్స్ ఇన్ టు యువర్ హార్ట్, గాడ్ లుక్స్ ఇన్ టు యువర్ మైండ్. నువ్వు మాట్లాడకముందే, వాక్యంలో ఉంటుంది, నువ్వు మాట్లాడకముందే నువ్వేం మాట్లాడుతున్నావు దేవునికి తెలుసు అంట. ఆబ్వియస్లీ, బికాస్ హీ ఈజ్ గాడ్, హీ ఈజ్ ఎ క్రియేటర్. బైక్ రిపేర్ రాకముందే రిపేర్ రావచ్చేమో అని కనిపెట్టగలరు ఎవరు? బైక్ని తయారు చేసిన వాళ్ళు, బైక్ మెకానిక్. బికాస్ హీ ఈజ్ ద మెకానిక్. యూ కెన్ అసెస్, యూ కెన్ గెస్ ఎనీ బ్రేక్ డౌన్. అలాగే కార్ కూడా. సో నేను తయారు చేసింది దేవుడు కాబట్టి గాడ్ నోస్ వాట్ యు ఆర్ అబౌట్ టు స్పీక్, వాట్ యు ఆర్ అబౌట్ టు డూ. నువ్వు ఏం పని చేస్తున్నావు ముందుగానే దేవునికి తెలుసు. నువ్వేం పని చేయబోతున్నావో, ఏం మాట్లాడబోతున్నావో, నీ ప్లాన్స్ ఏంటో అన్నీ దేవునికి తెలుసు. అన్నీ చూస్తుంటారు దేవుడు, మర్చిపోకండి. డోంట్ థింక్ యు ఆర్ సేఫ్ డూయింగ్ రాంగ్ థింగ్స్. డోంట్ థింక్ యు ఆర్ హ్యాపీ చీటింగ్ అదర్స్. డోంట్ థింక్ యు ఆర్ హ్యాపీ లయింగ్ టు అదర్స్. చీట్ చేసి, లై చేసి, తప్పులు చేసి, పాపం చేసి, అన్నీ చేసేసి ఎవ్వరికీ తెలియదు కదా హ్యాపీగా ఉన్నామని మాత్రము అనుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్పే మాటలు మీకు కఠినంగా అనిపించవచ్చు, నేను చెప్పే మాటలు, వాక్యము మీకు కష్టంగా అనిపించవచ్చు వినడానికి. కానీ ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. ఏమని అంటున్నారంటే, నువ్వేం చేస్తున్నావు ప్రతిదీ నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు దేవుడు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. తర్వాత ఏమంటున్నారంటే, ఐ నో హౌ హార్డ్ యూ హ్యావ్ వర్క్డ్. నువ్వు ఎంత కష్టపడి పనిచేసావో నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు దేవుడు. సెకండ్ థింగ్, సెకండ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 2లో ఉంది మాట. నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు, నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు అని కూడా మాట్లాడుతున్నారు దేవుడు. సో ఫస్ట్ ఏంటంటే, దేవునికి ఏం తెలుసు? మనం ఏం పని చేస్తున్నామో ప్రతిదీ దేవునికి తెలుసు. ఏం పని చేసామో తెలుసు, ఏం చేస్తున్నామో తెలుసు. సెకండ్ థింగ్ ఏమంటున్నారు? నువ్వెంత కష్టపడ్డావో దేవునికి తెలుసు, నువ్వెంత కష్టపడుతున్నావో దేవునికి తెలుసు, నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తున్నావో దేవునికి తెలుసు, నువ్వెంత ప్రయాసపడుతున్నావో దేవునికి తెలుసు, నువ్వెంత ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు, నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో దేవునికి తెలుసు, నువ్వెంత విశ్వాసం కలిగి ఉన్నావో దేవునికి తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండ్ మీ. ప్రతి ఒక్కరి గురించి దేవునికి తెలుసు. అవునా కదా? చెప్పండి ఫ్రెండ్స్, తెలియదు అనుకుంటున్నారా దేవునికి? యూ థింక్ యు ఆర్ హైడింగ్ ఫ్రమ్ గాడ్? యూ థింక్ యు ఆర్ సేఫ్ బై డూయింగ్ రాంగ్ థింగ్స్ అగెన్స్ట్ గాడ్? నో నో నో, నెవర్ నెవర్ నెవర్. ఎప్పుడు అనుకోకండి. సేఫ్గా ఉన్నావు అనుకోవద్దు. నువ్వు తప్పులు చేసి కూడా, నువ్వు పాపము చేసి కూడా, నువ్వు కష్టంలో ఉండి కూడా, నువ్వు కష్టాలు పెడుతూ మనుషుల్ని, అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే గాడ్ ఈజ్ గివింగ్ యూ టైమ్ టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్. ఉన్నావు అంటే హ్యాపీగా అన్ని తప్పులు చేస్తూ, దాని మీనింగ్ ఏంటంటే దేవుడు నీకు టైంని ఇస్తున్నారు. దేనికంటే నీ మిస్టేక్స్ని తెలుసుకోవడానికి, నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి, నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి, మళ్ళీ మంచిగా నువ్వు మారడానికి దేవుడు ఇస్తున్న టైం అది. అంతేగాని దేవుడు చూడలేదు, దేవుడు లేరు అని మాత్రం అనుకోవద్దు. వెన్ దెర్ ఈజ్ ఈవిల్ దెర్ ఈజ్ గాడ్. వెన్ దెర్ ఈజ్ లైట్ దెర్ ఈజ్ డార్క్నెస్. డార్క్నెస్ ఉందా అని ప్రశ్న వేస్తే, డార్క్నెస్ అంటూ సపరేట్గా ఉండదు. లైట్ లేకపోతే దట్ ఈజ్ ఆటోమేటిక్లీ డార్క్. సో దెర్ ఈజ్ లైట్. సన్ ఉన్నారు దేనికి? లైట్ ఇవ్వడానికి. బట్ దెర్ ఈజ్ నో డార్క్ లైట్. దెర్ ఈజ్ నో డార్క్ లైట్, దెర్ ఈజ్ ఓన్లీ బ్రైట్ లైట్. ఆ బ్రైట్ లైట్ లేకపోతే ఆటోమేటిక్లీ దట్ ఈస్ కాల్డ్ డార్క్నెస్. సో దెర్ ఈజ్ ఓన్లీ లైట్, దెర్ ఈజ్ నో స్పెషల్ డివైస్ టు క్రియేట్ డార్క్నెస్. లైట్ లేకపోతే డార్క్ అవుతుంది. ఓకే,
సో ఇఫ్ దేర్ ఇస్ లైట్ దెర్ ఇస్ డార్క్నెస్. అర్థమైందా? ఇఫ్ దేర్ ఇస్ గుడ్ దేర్ ఇస్ బ్యాడ్. మంచే ఉండదు, మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది. ఇఫ్ దేర్ ఈస్ గాడ్ దేర్ ఈస్ ఆల్సో ఈవిల్, ఆబ్వియస్లీ. ఓకే, సో దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడు ఉన్నారు, దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడు చూస్తున్నారు, దేవునికి తెలుసు నువ్వేం చేస్తున్నావో, ఏం చేయబోతున్నావో, ఏం మాట్లాడావో, ఏం మాట్లాడబోతున్నావో, ఏంటి చేసావో, హార్డ్ వర్క్ చేసావా, చేయలేదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ప్రతిదీ దేవునికి తెలుసండి. ఎవ్రీథింగ్ గాడ్ నోస్. వీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, యూ అండ్ మీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. నాకు చాలా భక్తి ఉంది అని పైన చెప్పుకుంటున్నావు, లోపల మాత్రం నీకు భక్తి లేదు అనే విషయం నీకు తెలుసు, దేవునికి తెలుసు. బట్ పీపుల్ డోంట్ నో. బట్ గాడ్ నోస్. అంతకంటే ముందు నీకు తెలుసు నువ్వు కరెక్ట్గా లేవని. వీఆర్ ద బెస్ట్ జడ్జెస్. నో బడీ కెన్ జడ్జెస్. చెప్తున్నాను కదా. అయితే దేవుడు జడ్జ్ చేయాలి, ఎందుకంటే దేవునికి తెలుసు కాబట్టి మన గురించి. లేదా మనకు మనమే జడ్జ్ చేసుకోవాలి, ఎందుకంటే మనమేంటో మనకు తెలుసు కాబట్టి. నో బడీ ఎల్స్ నోస్. మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ యువర్ బెస్ట్ జడ్జ్. నో బడీ కెన్ జడ్జ్ యూ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. నో బడీ కెన్ జడ్జ్ యూ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్. బికాజ్ మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటో, మనం చేస్తున్న తప్పులేంటో, మనం చేస్తున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అగైనెస్ట్ గాడ్, ఓన్లీ యూ నో అండ్ గాడ్ నోస్. నోబడీ ఎల్స్ నోస్. ఎందుకంటే మనుషుల ముందు మనము నటిస్తూ ఉంటాం భక్తి ఉన్నట్టు, మనుషుల ముందు మనము యాక్షన్ చేస్తూ ఉంటాం మనకి విశ్వాసం ఉన్నట్టు, ఫెయిత్ ఉన్నట్టు, మనం కరెక్ట్గా ఉన్నట్టు. బట్ గాడ్ నోస్ అండ్ యూ నో అండ్ యు ఆర్ యువర్ బెస్ట్ జడ్జ్. గుర్తుపెట్టుకోండి. సో అక్కడ మాట్లాడుతున్నారు దేవుడు, నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు. తర్వాత హౌ పేషెంట్ యూ హ్యావ్ బీన్. గాడ్ నోస్ హౌ పేషెంట్ యూ హ్యావ్ బీన్. నువ్వెంత సహనము కలిగి ఉన్నావో కూడా దేవునికి తెలుసు. నువ్వెంత ఓపిక కలిగి ఉన్నావో, నువ్వెంత సహనము కలిగి ఉన్నావో దేవునికి తెలుసు. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా సఫరింగ్ గురించి మాట్లాడుతున్నారు దేవుడు. సఫరింగ్లో ఉన్నప్పుడు సహనము, ఓపిక అనేది అవసరము. నేను ఎవరో ఏదో అన్నారు, ఓపికతో వెయిట్ చేయి, ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు. సహనము కలిగి ఉండు. నిన్ను రెచ్చగొట్టే వాళ్ళ లైఫ్లో చాలామంది ఉంటారు మై ఫ్రెండ్స్. నిన్ను ట్రిగర్ చేసేవారు లైఫ్లో చాలామంది ఉంటారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ అరౌండ్ యూ హూ వాంట్స్ టు ట్రిగర్ యూ, హూ వాంట్స్ టు బ్రింగ్ అవుట్ ద బ్యాడ్ ఇన్ యూ, హూ వాంట్స్ టు బ్రింగ్ అవుట్ ద యాంగర్ ఇన్ యూ. నిన్ను బాధపడడానికి, నిన్ను కష్టపెట్టడానికి, నీకు సంతోషం లేకుండా చేయడానికి, నీకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేయడానికి చాలామంది నీ క్లోజ్ పీపులే, నీతో కలిసి ఉన్న వాళ్ళే ఉంటారు, ప్లాన్ చేస్తారు, ట్రిగర్ చేస్తారు, రెచ్చగొడతారు. గుర్తుపెట్టుకోండి, నీకు కావాల్సింది ఏంటి? మనకి సహనము. మీకు కావాల్సింది ఏంటి? మీకు నాకు ఓపిక, సహనము కావాలి అని మాట్లాడుతున్నారు దేవుడు. అందుకనే వాక్యములు అన్నారు, ఐ హ్యావ్ సీన్ యువర్ పేషెన్స్, ఐ హ్యావ్ సీన్ యువర్ హార్డ్ వర్క్, ఐ హ్యావ్ సీన్ వాట్ యు హ్యావ్ డన్ అని మాట్లాడుతున్నారు. మనం చేసే ప్రతి పని మంచి అవనివ్వు, చెడు అవనివ్వు, దేవుడు చూస్తూనే ఉన్నారు. మనుషులకు మనం చూపించుకుంటాం ఏంటి? మంచి. చెడు మాత్రము చూపించుకోము ఎవరు కూడా. వీ హైడ్ ద రాంగ్ థింగ్స్ ఫ్రమ్ పీపుల్, బట్ వీ కెనాట్ హైడ్ ద రాంగ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నీ ఓపిక దేవుడు చూస్తున్నారు, నీ సహనము దేవుడు చూస్తున్నారు, నీ కష్టము దేవుడు చూస్తున్నారు, నీ ప్రార్థన దేవుడు చూస్తున్నారు, నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నారు, నీ సఫరింగ్ దేవుడు చూస్తున్నారు. నువ్వు ఏవైతే బాధపడుతున్నావో, నువ్వు ఏదైతే సఫర్ అవుతున్నావో, నువ్వు దేని గురించి అయితే ఓపికతో సహనంతో ఎదురు చూస్తున్నావో, ఏదైనా అవనివ్వండి, ఆ ఓపిక సహనము గుండా వెళ్ళే సమయంలో నీకు కష్టం కలగవచ్చు, నీకు ఇబ్బందులు రావచ్చు, నీకు నష్టం రావచ్చు, నీకు ఏదైనా కలగవచ్చు.
బట్ స్టిల్ నువ్వు ఓపికతో, సహనంతో, నిరీక్షణతో నువ్వు వెయిట్ చేయగలుగుతున్నావు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నారు ఈ మాట మీ గురించి, నా గురించి. సో ఐ నో దట్ యు కెనాట్ టాలరేట్ ఈవిల్ మెన్ అని మాట్లాడుతున్నారు. అవును, చాలామంది మంచోళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో, చాలామంది తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. మంచోళ్ళ గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తప్పు చేసిన వాళ్ళని, తప్పుడు పనుల్ని, మిస్టేక్స్ని నువ్వు టాలరేట్ చేయవు అని నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు దేవుడు. అనుకోవద్దు నువ్వు చేస్తున్న మంచి ఎవరు చూడలేదని. నువ్వు చేస్తున్న మంచి పనులు, నువ్వు చేస్తున్న దేవునికి నచ్చిన పనులు ఎవరు చూడట్లేదు అని మాత్రం అనుకోవద్దు. మనుషులు గ్రహించట్లేదు అని మాత్రం అనుకోవద్దు. నిన్ను చూసి టప్పట్లు కొట్టట్లేదు అని మాత్రం అనుకోవద్దు. నేను చూసి వావ్ గ్రేట్ అని అనట్లేదు అని మాత్రం అనుకోవద్దు. నువ్వు మంచి పని చేస్తే చూడాల్సింది మనుషులు కాదు, దేవుడు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. వాట్ ఎవర్ గుడ్ యు ఆర్ డూయింగ్, డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు సీ అట్ యూ, డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు క్లాప్ ఫర్ యూ, డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు ప్రైజ్ యూ, డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు సే వావ్ యు ఆర్ గ్రేట్. బట్ be humble, do good, not for the people to see, but for God to see. ఓకే, మంచి చెయ్యి నీ లైఫ్లో, చేస్తూనే ఉండి నీ లైఫ్లో. ఎవరి గురించి? దేవుడు చూడడానికి, దేవునికి తెలియడానికి. అంతేగాని మనుషులు తెలియడానికి కాదు, మనుషులు నిన్ను చూసి టప్పట్లు కొట్టడానికి కాదు, మనుషులు నిన్ను చూసి వావ్ గ్రేట్ అని అనడానికి కాదు. That is not the good thing which you are going to do. Okay? So God knows everything. God knows you cannot tolerate evil people. God knows you cannot tolerate wrong things. దేవునికి తెలుసు నువ్వు తప్పు చేయవని, తప్పు చేయట్లేదని, తప్పు దగ్గరికి నువ్వు వెళ్ళట్లేదని దేవునికి తెలుసు. And that you have tested those who say they are apostles but are not. సో ఎవరు కరెక్ట్ పర్సన్సో, ఎవరు రాంగ్ పర్సన్సో, ఎక్కడ కరెక్ట్గా విశ్వాసం ఉంది, ఎక్కడ కరెక్ట్గా విశ్వాసం లేదు అని జడ్జ్ చేసుకునే కెపాసిటీ నీకుంది అని మాట్లాడుతున్నారు. యు నో వాట్ ఈస్ గుడ్, యు నో వాట్ ఈస్ రాంగ్, యు నో వాట్ ఈస్ రైట్, యు నో వాట్ ఈస్ రాంగ్, యు నో వాట్ ఈస్ నైస్, యు నో వాట్ ఈస్ నాట్ నైస్, యు నో వాట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్, యు నో వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ పీపుల్. సో యు నో ఎవ్రీథింగ్ అని మాట్లాడుతున్నాను. గాడ్ ఈజ్ సెయింగ్ యు నో ఎవ్రీథింగ్, యూ క్యాన్ జడ్జ్ యువర్ సెల్ఫ్. అది మంచో కాదో, అది చెడో కాదో, అది దేవునికి దృష్టిలో మంచిదా కాదా, నువ్వు జడ్జ్ చేసుకోగలవు అని దేవుడు మాట్లాడుతున్నారు. బికాజ్ గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఎ స్మాల్ బ్రెయిన్ విచ్ ఈస్ వెరీ వెరీ యాక్యురేట్గా మార్చుకోవాలి. నువ్వు థింక్ చేసే కెపాసిటీని ఇచ్చారు దేవుడు. ఎందుకు? నువ్వు మేడలు కట్టుకోవడానికి కాదు, గొప్పవాడు అయిపోవాలని కాదు, డబ్బులు సంపాదించాలని కాదు, నువ్వు దేవుని గురించి నువ్వు పనిచేయాలని ఆ బ్రెయిన్ ఇచ్చింది దేవుడు. దేవుని గురించి ఆలోచించాలని మనం తయారు చేసుకున్నాం అనుకోండి. ఏదైనా దేన్ని తయారు చేస్తాం? మనకు నచ్చినట్టుగా ఉండడానికి తయారు చేసుకుంటాం. అందుకని ఆ బైక్ నచ్చినట్టు, ఆ వస్తువు నచ్చినట్టు కాదు. బైక్ తయారు చేస్తావు నువ్వు, ఎలా తయారు చేసుకుంటావు? మైలేజ్ బాగా రావాలని తయారు చేసుకుంటావు నీ ఓన్ చేతులతో. అంటే నీకు నచ్చినట్టు ఉండాలి అని నువ్వు క్రియేట్ చేసుకుంటావు. ఏదైనా సరే నీకు నచ్చింది చేసుకుంటావు. సో మనల్ని తయారు చేసిన దేవుడు కాబట్టి ఆయనకి నచ్చినట్టు మనం ఉండడానికి మనం తయారు చేశారు. బ్రెయిన్ ఇచ్చింది నువ్వు ఏదేదో, నువ్వు మార్స్ మీదకి వెళ్ళిపోవడానికి, నువ్వు మూన్ మీదకి వెళ్ళిపోవడానికి, నక్షత్రాల మీదకి వెళ్ళిపోవడానికి కాదు బ్రెయిన్ ఇచ్చింది వాడమని. బ్రెయిన్ ఇచ్చింది దేనికంటే దేవుడు దేవుని కొరకు నువ్వు ఆలోచించడానికి, మంచి పనులు చేయడానికి, దేవునికి నచ్చిన పనులు చేయడానికి, ఒక మనిషిగా నువ్వు జీవించడానికి. అంతేగాని బుర్రను ఉపయోగించి, ఆ బ్రెయిన్ ఉపయోగించి చెట్లు నరికేయడం, దేవుడు తయారు చేసిన ప్రపంచాన్ని, నేచర్ని పాడు చేసేయడము, రకరకాలవి టెక్నాలజీ ఉపయోగించి ఆ యొక్క దేవుడు ఇవ్వలేనివి, క్రియేట్ చేయలేనివి నువ్వు క్రియేట్ చేసి సొంతంగా నాశనం చేయడానికి కాదండి. దేవుడిచ్చిన బ్రెయిన్ని మంచిగా వాడు దేవుని కొరకు. అంతేగాని నువ్వు ఏదేదో చేసేద్దామంటే మనం మనుషులుగా ఈ వోంట్ బి సక్సెస్ఫుల్ అట్ ఆల్. ఇలాగే జరుగుతుంది కోవిడ్లో. ఏదంటే ఇంకేదైనా జరగవచ్చు. కోవిడ్ తగ్గిపోయిందంటే ఇంకోటి రావచ్చు. మనం ఇచ్చిన నాలెడ్జ్తో మనం తయారు చేస్తున్నాం ల్యాబ్స్లో, వైరాలజీ ల్యాబ్స్లో అన్నీ కూడా.
అదే మనకి హానికరంగా మారుతుంది. వాట్ ఎవర్ గాడ్ సేస్ వీఆర్ నాట్ ఫాలోయింగ్, వీఆర్ ఫాలోయింగ్ వాట్ అవర్ మైండ్ సేస్. వీఆర్ యూజింగ్ అవర్ బ్రెయిన్ ఫర్ అవర్ సెల్స్ అండ్ నాట్ ఫర్ గాడ్. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఆల్ దీస్ డిజీజెస్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ దిస్ సఫరింగ్. అసలు హెచ్ఐవి ఎలా వచ్చింది, ఎయిడ్స్ ఎలా వచ్చింది, అవన్నీ కూడా చూస్తే హిస్టరీలో అబ్సర్డ్. ఇట్ ఈస్ బికాస్ వీఆర్ గోయింగ్ అగైనెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్, అగైనెస్ట్ ద న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ విచ్ గాడ్ హెస్ డిజైన్డ్. ఓకే, సో దేవుడు మాట్లాడుతున్నారు, యు ఆర్ పేషెంట్. దేవుడు చెప్తున్నారు, నువ్వు చాలా ఓపికతో ఉన్నావు, సహనంతో ఉన్నావు. ఈరోజు నువ్వు కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ మాట, సఫరింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట, పావర్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట. యు ఆర్ పేషెంట్ అండ్ యూ షుడ్ బి పేషెంట్ వెయిటింగ్ ఫర్ గాడ్. యూ షుడ్ బి పేషెంట్ విత్ ఫెయిత్. విశ్వాసముతో నువ్వు ఓపిక కలిగి ఉండాలి, విశ్వాసముతో నువ్వు సహనము కలిగి ఉండాలి, విశ్వాసముతో నీ లైఫ్ని నువ్వు కొనసాగించాలి. అది కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, పావర్టీ వచ్చినా, డబ్బులు లేకపోయినా, ఉన్నా లేకపోయినా, నువ్వు పేదవాడిగా ఉన్నా, గొప్పవాడిగా ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టే ఫెయిత్ఫుల్ టు గాడ్. లవ్ గాడ్, డూ అండ్ లివ్ ఫర్ గాడ్. అదే మాట్లాడుతున్నారు. యు ఆర్ పేషెంట్, యూ హ్యావ్ సఫర్డ్ ఫర్ మై సేక్. నా గురించి నువ్వు కష్టపడ్డావు. దేవుడు చూస్తున్నారండి, నీ ప్రతి కష్టాన్ని దేవుడు చూస్తున్నారు. దేవుడి గురించి నువ్వు జీవిస్తున్నావా, జీవించు. మనుషులు చూడకపోవచ్చు నేను, బట్ గాడ్ ఈస్ వాచింగ్ యూ మై ఫ్రెండ్. గాడ్ ఈస్ వాచింగ్ యూ. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ మై ఫ్రెండ్. అనుకోదు దేవుడు చూడలేదని మై ఫ్రెండ్. మనుషులు నీకు టప్పట్లు కొట్టకపోవచ్చు, మనుషులు నీకు గ్రేట్ వావ్ అనకపోవచ్చు, మనుషులు నీకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవచ్చు నువ్వు చేసిన గ్రేట్ థింగ్స్, బట్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ మై ఫ్రెండ్. గాడ్ ఈజ్ గోయింగ్ టు రివార్డ్ యూ మై ఫ్రెండ్. దేవుడు నీకు ఆ గిఫ్ట్ని ఇస్తారు, దేవుడు నీకు ఆ బ్లెస్సింగ్ ఇస్తారు, దేవుడు నీకు ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. దేవుడు అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి? చాలా మంచి మాట మాట్లాడుతున్నారు దేవుడు బైబిల్లో. నువ్వు సహనం కలిగి ఉన్నావు నీ కష్టంలో, నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు నీ కష్టంలో, ఓపిక కలిగి ఉన్నావు నీ కష్టంలో, దేవుడిని నమ్ముతూ వచ్చావు నీ కష్టంలో, ప్రయాసపడ్డావు నీ కష్టంలో, కష్టపడి పనిచేసావు నీ కష్టంలో కూడా. అన్నీ దేవుడు చూస్తున్నారు అని వాక్యం చెప్తా ఉంది. దేవుని మాట్లాడుతున్నారు. గాడ్ ఈజ్ వాచింగ్ యూ, గాడ్ ఈజ్ సీయింగ్ యూ, గాడ్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నువ్వు సహనంతో ఉన్నావు, నువ్వు సఫర్ అవుతున్నావు, దేవునికి తెలుసు. నువ్వు ఏడుస్తున్నావేమో దేవునికి తెలుసు, నువ్వు డిప్రెషన్లో ఉన్నావేమో దేవునికి తెలుసు. నీ ప్రతి కన్నీటు మనుషులు చూడకపోవచ్చు. నువ్వు వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తడిపేసుకొని గట్టిగా బారుల్లో ఆడవచ్చు, నువ్వు బాత్రూంలోకి వెళ్ళిపోయి తల బాదుకొని నువ్వు ఆడవచ్చు. ఏంటి నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ కష్టం, ఎవరికి ఈ కష్టం రాలేదు, నాకే ఎందుకు వచ్చింది, నేనే తప్పు చేశాను, నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు ఎవరు చూడలేదు నీ కష్టాన్ని, నువ్వు బాధపడుతున్నావా? నీ కష్టపెట్టిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నువ్వు మాత్రం బాధపడుతున్నావా? నువ్వే తప్పు చేయకుండా కష్టపడుతూ అందరు నిన్ను బాధ పెడుతున్నారా? నువ్వే తప్పు చేయకపోయినా సరే, నేను ఎవరు ప్రేమించడానికి నీకు ఎవరు లేరా? ప్రేమించిన వాళ్ళు వదిలేశారా? చెప్పు, దేనికి బాధపడుతున్నావు లైఫ్లో? నీ ప్రతి బాధని దేవుడు చూస్తున్నారు మై డియర్ ఫ్రెండ్. నీ ప్రతి కష్టాన్ని దేవుడు చూస్తున్నారు మై డియర్ ఫ్రెండ్. నువ్వు పైకి కనిపించకపోవచ్చు, పైకి నవ్వుతూ ఉండవచ్చు, లోపల నువ్వు పడుతున్న బాధను దేవుడు చూస్తున్నారు మై ఫ్రెండ్. గాడ్ ఈజ్ వాచింగ్ యూ మై ఫ్రెండ్. గాడ్ వాంట్స్ యూ మై ఫ్రెండ్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ హ్యాపీనెస్ మై ఫ్రెండ్. డిప్రెషన్ వద్దు మై ఫ్రెండ్. బాధపడొద్దు ఎవరు కూడా, దేని గురించి బాధపడొద్దు. నువ్వు 4 గోడల మధ్యన ఏడుస్తున్న రోజులు తెలుసు దేవునికి. నువ్వు ఎంత సఫర్ అవుతున్నావో దేవునికి తెలుసు. ప్రతి సఫరింగ్ దేవునికి తెలుసు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను, వాక్యంలో ఉన్నది మీకు చెప్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండవలసిన రోజులు రాబోతున్నాయి. ఇది ఎక్కువ రోజులు కాదు ఈ సఫరింగ్. నీ బాధ ఎప్పుడూ ఉండదు నీతో. దేవుడు మాట్లాడుతున్నారు వాక్యంలో. గాడ్ ఈజ్ టెల్లింగ్ యువర్ సఫరింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్, యువర్ పెయిన్ ఈజ్ నాట్ పర్మనెంట్, యువర్ agony ఈజ్ నాట్ పర్మనెంట్. But what God wants to give you is permanent, and that is happiness, eternal life, నిత్య రాజ్యము, నిత్య జీవము, నిత్య సంతోషము. నీ ప్రతి కన్నీటి బొట్టు దేవునికి తెలుసు, చూస్తున్నారు మై ఫ్రెండ్. గాడ్ ఈజ్ వాచింగ్ యువర్ హార్ట్. నువ్వు లోపల ఎంత సఫర్ అవుతున్నావో, ఎంత బాధలు ఉన్నావో, నీ హెల్త్ పాడైపోయిందని, మీ ఇంట్లో వాళ్ళు హెల్త్ బాగాలేదని, ఎవరో చనిపోయారని, కష్టంలో నష్టంలో ఉన్నావని,
ఇబ్బందుల్లో ఉన్నామని, మనీ లేదని, బట్టలు లేదని, ఇల్లు లేదని, తిండి లేదని చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నీ మనీ ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు నువ్వు. చాలామందికి లేదండి మనీ. చాలామంది తిండి లేదండి. చాలామంది క్లైమేట్లో ఏసీలో ఉంటున్నావు. చాలామందికి ఇల్లు లేదండి, ఎండలోనే కూర్చొని ఉంటున్నారు పాపం. మంచి బట్టలు వేసుకున్నావు, చాలామందికి బట్టలు లేవండి, ఎండలో కూడా చెమటలు కక్కుంటూ ఉన్నారండి. నీకు బెడ్ ఉందండి పడుకోవడానికి, ఒక ఫ్యాన్ ఉందండి, చాలామందికి ఇల్లు కూడా లేదు, ఒక రూఫే లేదు, ఎండలోనే పడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. సఫరింగ్ జరుగుతుందండి ఈ ప్రపంచంలో. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావండి, ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నావు. ఈరోజు మీరు నేను చాలామంది ఆరోగ్యం లేక హాస్పిటల్ డబ్బులు బిల్లు కట్టుకోలేక కష్టాల్లో ఉన్నారండి. ఈరోజు ప్రాణాలు పోతాయేమని భయంతో బిక్కుమంటూ ఏడుస్తూ ఉన్నారండి మనుషులు. ఈరోజు వాక్యం మాట్లాడుతున్నారు, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే సఫర్ అవుతున్నారో మీ గురించే మాట్లాడుతున్నారు దేవుడు. ఈరోజు మనం నవ్వుతూ ఉన్నాం, చాలామంది డిప్రెషన్లో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారండి మూల కూర్చొని ఇంట్లో, సంతోషం లేక, సమాధానం లేక. దేవుడు మాట్లాడుతున్నారు. నీ ప్రతి సఫరింగ్ దేవునికి తెలుసు. గాడ్ నోస్ యువర్ పావర్టీ, గాడ్ నోస్ యువర్ సఫరింగ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. దేవునికి ప్రతిదీ తెలుసు నీ గురించి. అనుకోద్దు ఎవరికి తెలియదని. మనుషులు నిన్ను ప్రేమించట్లేదా? దేవుడు ప్రేమిస్తున్నారు. మనుషుల్ని వదిలేశారా? దేవుడు వదలలేదు. మనుషులు చూడలేదా నువ్వు చేస్తున్న కష్టాన్ని? దేవుడు చూస్తున్నారు. మనుషులు చూసి పట్టించుకోవట్లేదా? నిన్ను ప్రేస్ చేయట్లేదా? ఎంకరేజ్ చేయట్లేదా? గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ యూ ఇన్ ఎవ్రీథింగ్. తెలుసుకో, విశ్వాసం ఉంచు, నమ్మించు, నమ్మకం ఉంచు. కనిపించి చూసేది కాదు నమ్మేది. కనిపించలేని నువ్వు నమ్మగలిగితేనే విశ్వాసము అంటారు, ఫెయిత్ అంటారు. ఈ పెన్ ఉంది, ఆ పెన్ ఉంది కదా, ఉన్నది అనడం కాదు, లేకుండా ఉన్నది అంటే నమ్మడమే స్పిరిచువల్ ఫెయిత్. దేవుడు కనిపించట్లేదు కానీ ఉన్నారు అని నమ్మడమే నీ ఫెయిత్, నీ విశ్వాసం. దట్ ఈస్ వాట్ ద బైబిల్ ఈజ్ అబౌట్. బిలీవింగ్ వాట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ, దట్ ఈస్ ద ఫెయిత్ విచ్ యూ హ్యావ్ టు వాక్ ఇన్ దిస్ లైఫ్ and take the eternal gift which God is going to give you, my friends. Those who say their apostles, you are patient, you have suffered for my sake and you have not given up. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత సఫరింగ్లో ఉన్నా, నువ్వు దేవుడి దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోలేదు అని దేవుని చూస్తున్నారు. వెళ్ళిపోయావా? అది కూడా దేవుని చూస్తున్నారు. వెళ్ళుంటే దేవుడు ఇంకేం చేయలేరు. వెళ్ళకోకుండా కష్టాల్లో గుండా వెళ్ళినప్పటికీ, సఫరింగ్లో ఉన్నప్పటికీ, పావర్టీలో ఉన్నప్పటికీ నువ్వు దేవుని విడిచిపెట్టకుండా విశ్వాసంతో ఉన్నావా? దేవుడు చూస్తున్నారు. గాడ్ ఈజ్ గోయింగ్ టు రివార్డ్ యూ మై ఫ్రెండ్స్. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. మాట్లాడుతున్నారు వాక్యంలో. యూ హ్యావ్ నాట్ గివెన్ అప్. నువ్వు వదిలేయలేదు అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ సఫరింగ్ మీకు ఎందుకు వస్తుంది అని అడిగితే దేవుడు ఒక్క మాట చెప్పేసి అంటున్నారు. ఏమంటున్నారంటే, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎగెనెస్ట్ యూ. అంత బాగానే ఉంది, సఫరింగ్ వస్తుంది నీకు, అంత బాగానే చేస్తున్నావు, ఓపిక సహనం ఉంది, కానీ ఇంకా కష్టాలు వస్తున్నాయి నీకు. ఎందుకంటే యూ డు నాట్ లవ్ మీ నవ్ యాజ్ యూ డిడ్ ఎట్ ఫస్ట్. నువ్వు ముందు నన్ను ప్రేమించినంతగా ఇప్పుడు నువ్వు ప్రేమించట్లేదు. నువ్వు ముందు నా పట్ల ఉన్న విశ్వాసము ఉన్నంతగా ఇప్పుడు నీకు విశ్వాసం లేదు. కాబట్టే నువ్వు సఫర్ అవుతున్నావు, నువ్వు కష్టాల గుండా వెళ్తున్నావు, నువ్వు బాధల్లో గుండా వెళ్తున్నావు. సింపుల్, ఏం లేదు. ముందు నీకున్న ఫెయిత్ ఇప్పుడు లేదు, ముందు నీకున్న విశ్వాసం ఇప్పుడు లేదు, ముందు నీకున్న భక్తి ఇప్పుడు లేదు, ముందు దేవుని పట్ల నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. ముందు దేవుడిని ఎంతగానో ప్రేమించావు, నమ్మావు. ఇప్పుడేమో నీ ప్రేమ ఎక్కడికి షిఫ్ట్ అయింది? మనుషుల మీదకి షిఫ్ట్ అవ్వచ్చు, మనీ మీదకి షిఫ్ట్ అవ్వచ్చు, కార్ మీదకి షిఫ్ట్ అవ్వచ్చు, బైక్ మీదకి షిఫ్ట్ అవ్వచ్చు, నీ ఇల్లు మీదకి షిఫ్ట్ అవ్వచ్చు, నీ ఉద్యోగం మీదకి షిఫ్ట్ అవ్వచ్చు, నీ పవర్ మీదకి షిఫ్ట్ అవ్వచ్చు, నీ స్టేటస్ మీదకి షిఫ్ట్ అవ్వచ్చు. ప్రేమ, దేవుని పట్ల ఉండవలసిన ప్రేమ అన్నిటి మీద షిఫ్ట్ అయింది. అందుకే నీకు కష్టం వచ్చింది అని దేవుని వాక్యం తెలియజేస్తున్నాను. అందుకే నీకు సఫరింగ్ వచ్చింది లైఫ్లో. ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ అని ఆలోచిస్తే,
ఎందుకు నా అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంకా బాధలో ఉన్నాను, ఎందుకు నాకు ఈ హెల్త్ పాడైపోయింది, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నేను ఏడుస్తున్నాను, ఎందుకు నేను బాధపడుతున్నాను అనుకుంటే నువ్వు దేవుడిని ముందు ప్రేమించినందుకు ఇప్పుడు ప్రేమించట్లేదు. దేవుడి పట్ల ఉన్న విశ్వాసం నీకు తగ్గిపోయింది. ఒకప్పుడు నీ ఫెయిత్ 100% ఉంటాయి, ఇప్పుడు నీ ఫెయిత్ 50% ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ సఫరింగ్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ పెయిన్, యువర్ యాగనీ, యువర్ సఫరింగ్, యువర్ పావర్టీ, యువర్ లాస్ ఇన్ లైఫ్. అదే మాట్లాడుతున్నారు వాక్యంలో కూడా దేవుడు. యూ డు నాట్ లవ్ మీ యాజ్ యూ డిడ్ ఎట్ ఫస్ట్. నువ్వు ఫస్ట్లో ప్రేమించినందుకు ఇప్పుడు నన్ను ప్రేమించలేదు. విశ్వాసం నీకు ఈరోజు ఒక 70% ఉంటే ఒక 10 days తర్వాత 60% తగ్గిపోతుంది. బికాస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నీకు మనీ ఎక్కువ ఉన్నా, నువ్వు స్టేటస్లో ఉన్నా, దేవుని పట్ల విశ్వాసం ఎప్పుడూ తగ్గకూడదు, ప్రేమ ఎప్పుడూ తగ్గకూడదు. అదే లెవెల్లో మెయింటైన్ అవ్వాలి, పెరుగుతూ ఉండాలి, తగ్గకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, I want to unlock the secret. I want to unlock the secret of happiness, of richness. చెప్పనా ఏంటో సీక్రెట్? సంతోషంగా ఉండడానికి, రిచ్గా ఉండడానికి సీక్రెట్ చెప్పనా? అన్లాక్ చేయనా సీక్రెట్ని? ఏంటంటే, దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమించావో మొదట్లో అంతకంటే ఎక్కువ ప్రేమించగలగాలి, కానీ తగ్గకూడదు అనే సీక్రెట్ తెలుసుకోవాలి ఈరోజు. అది గనుక నువ్వు చేయగలిగితే దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల విశ్వాసము, బిలీఫ్ తగ్గకుండా నువ్వు పెంచుకుంటూ వస్తుంటే నీ లైఫ్లో ఏ సఫరింగు రాదు, ఏ పావర్టీ రాదు. ఒకవేళ వచ్చినా నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు రిచ్గానే ఉంటావు. అదే గాడ్స్ ప్రామిస్ ఈరోజు నీకు. సో ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? ఒకసారి పరీక్షించుకో, జడ్జ్ చేసుకో నీకు నువ్వే. ప్రేమ తగ్గిందా దేవుని పట్ల? ఫెయిత్ తగ్గిందా దేవుని పట్ల? భయం తగ్గిందా దేవుడంటే? విశ్వాసము, భయము, ప్రేమ చాలా ఇంపార్టెంట్. దేవునికి కావాల్సింది విశ్వాసము, దేవునికి కావాల్సింది నీ ప్రేమ, దేవునికి కావాల్సింది నీ భయము. భయం ఉంటే తప్పు చేయవు, విశ్వాసం ఉంటే నమ్ముతావు, ప్రేమ ఉంటే ప్రేమిస్తావు దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా. ఈ మూడు ఉండాలి నీ లైఫ్లో. విశ్వాసము, ప్రేమ, భయం ఉండకూడదు. భయము ఉండకూడదు. ఏంటి అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉంటే తప్పు చేయండి. వాట్ ఐ మీన్ ఇస్ యూ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ డూయింగ్ రాంగ్ థింగ్స్ అని నువ్వు తెలుసుకోవాలి ఈరోజు. అదే మాట్లాడుతున్నారు. ముందున్న ప్రేమ నీకు ఇప్పుడు లేదు అని మాట్లాడుతున్నారు దేవుడు. ఒక్కసారి ఆలోచించుకో అని అంటున్నారు. ఫిఫ్త్ వర్స్లో థింక్ హౌ ఫార్ యూ హ్యావ్ ఫాలెన్. నువ్వు ఎంత దూరం వెళ్ళి పడిపోయావో విశ్వాసం నుంచి ఎగనెస్ట్గా వెళ్ళిపోయి, ప్రేమించకుండా ఎక్కడికో వెళ్ళి పడిపోయావు, విశ్వాసం తగ్గిపోయింది, ఎక్కడికో వెళ్ళి పడిపోయావు అని మాట్లాడుతున్నారు. అంటూ ఒక మాట అంటున్నారు దేవుడు, టర్న్ ఫ్రమ్ యువర్ సిన్స్ అండ్ డూ వాట్ యూ డిడ్ ఎట్ ఫస్ట్. నీ పాపం నుంచి నువ్వు బయటికి రా, నువ్వు చేసిన తప్పుల నుంచి బయటికి రా. ఫస్ట్ ఏ విధంగా ప్రేమించావో దేవుణ్ణి, ఫస్ట్ ఏ విధంగా నువ్వు భయపడ్డావో దేవునికి, ఫస్ట్ ఏ విధంగా నువ్వు నమ్మకం ఉంచావో దేవుని పట్ల, అట్టి విధంగా నువ్వు మళ్ళీ తెచ్చుకో ఆ విశ్వాసాన్ని, ఆ ప్రేమని అని మాట్లాడుతున్నారు. ఫస్ట్లో నువ్వేం చేసావు, ఎంతగా ప్రేమించావో దేవుణ్ణి స్టార్టింగ్లో, ఆ విశ్వాసం ఇప్పుడు తగ్గిపోయింది, ఆ ప్రేమ తగ్గిపోయింది, కాబట్టి నీకు సఫరింగ్ వచ్చింది. అందుకని నీ పాపాల నుంచి నువ్వు విడుదల పొందుకో, నువ్వు చేసిన తప్పులేంటో తెలుసుకో, ఆ తప్పుల్ని వదిలేసి ముందు ప్రేమించినంతగా నన్ను ప్రేమించి, మళ్ళీ ముందు విశ్వాసం ఉంచినంతగా మళ్ళీ నాతో విశ్వాసం ఉంచు నా పట్ల అని దేవుడు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ సఫరింగ్, దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ పావర్టీ, దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ యాగనీ. నీ కష్టానికి, నీ నష్టానికి, నీ బాధకి, నీ ఇబ్బందులకి అన్నిటికీ కారణం ఏంటి? అదే దేవుని దూరంగా వెళ్ళిపోవడము, విశ్వాసం తగ్గిపోవడము, ప్రేమ తగ్గిపోవడము. అయినా నీ పోయి నీకు సంతోషం కావాలన్నా, నీకు మళ్ళీ హ్యాపీనెస్ కావాలన్నా, నీకు మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నా, నీకు హ్యాపీగా ఉండాలనుకుంటే నా లైఫ్లో మళ్ళీ తిరిగి మొదట నువ్వు దేవుడిని ఎంతగానో ప్రేమించావో, ఎంతగానో నువ్వు ఆదరించావో, ఎంత విశ్వాసంతో ఉన్నావో అదే విశ్వాసం మళ్ళీ నువ్వు పొందుకో అని మాట్లాడుతున్నాడు దేవుడు.
దట్ ఈస్ ద సీక్రెట్ టు అన్లాక్ యువర్ హ్యాపీనెస్. ఓకే, అలా కనుక చేయకపోతే మళ్ళీ చూడండి, కొంచెం భయపెట్టే వాక్యము మాట్లాడుతున్నారు దేవుడు. ఒకవేళగా నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళకపోతే, నీ పాత విశ్వాసానికి నువ్వు విశ్వాసం పొందుకోకపోతే, నువ్వు దేవుడిని ప్రేమించకపోతే ముందులాగా ఏం జరుగుతుందంటే దేవుడు మాట్లాడుతున్నారు, ఇఫ్ యూ డోంట్ టర్న్ ఫ్రమ్ యువర్ సిన్స్, ఒకవేళ నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఇంకాను వదలకపోతే, ఐ విల్ కమ్ టు యూ. దేవుడు వస్తారంట మన దగ్గరికి. అనుకోకండి బాబాయ్ దేవుడు వచ్చేస్తున్నారు కదా, నీకు మంచి డబ్బులు చేస్తారో గిఫ్ట్లు చేస్తారో అనుకోకండి. బ్లెస్సింగ్స్తో రావట్లేదు దేవుడు. నువ్వు మారకపోతే, నువ్వు తప్పుని విడిచిపెట్టకపోతే, నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే, నువ్వు దేవుడిని ప్రేమించకపోతే, నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంచకపోతే, ముందులాగా నీ సఫరింగ్లో ఉన్నావు కదా, దేవుడు వస్తారని నీ దగ్గరికి. దేనికి? సఫరింగ్ తీసేయడానికి కాదు, నువ్వు మారకపోతే, నీకు గిఫ్ట్లు ఇవ్వడానికి కాదు. ఐ విల్ కమ్ టు యూ అండ్ టేక్ యువర్ ల్యాంప్ స్టాండ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్. నీ దగ్గరికి వచ్చి ఆ ల్యాంప్ స్టాండ్ తీసుకెళ్ళిపోతారండి నీ దగ్గర నుంచి. వాట్ ఈస్ ల్యాంప్ స్టాండ్? ల్యాంప్ స్టాండ్ అంటే ఏంటి? ఒక బల్బ్ ఉంది, ఆ బల్బ్కి ఒక స్టాండ్ ఉంది అనుకోండి, ఆ స్టాండ్ని ల్యాంప్ స్టాండ్ అంటారు. లైట్ని ఇచ్చేదాన్ని హోల్డ్ చేసేది ల్యాంప్ స్టాండ్ అంటారు. మనం కనుక మారలేదనుకోండి, మనం కనుక దేవుడిని ప్రేమించట్లేదు అనుకోండి, మనం కనుక దేవుడిని విశ్వాసంతో నమ్మట్లేదు అనుకోండి, ముందులాగా ఇంకా పాపం చేస్తూనే ఉన్నాం అనుకోండి, ఆ సఫరింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది, ఆ బాధ అలాగే కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ మారదు. ఒకవేళ మారకపోతే దేవుడు వస్తారంట మన దగ్గరికి. వచ్చి ఏం చేస్తారంట? ఆ ల్యాంప్ స్టాండ్ తీసేస్తారంట. సో వెలుగునివ్వడానికి ఒక క్యాండిల్ ఉంటుంది, ఆ క్యాండిల్ నిలబెట్టడానికి ఒక స్టాండ్ ఉంటుంది. సో ఆ స్టాండ్ లేకపోతే క్యాండిల్ ఏమవుద్ది? కింద పడిపోతుంది, వెలుగునివ్వదు. సో నీ ఫౌండేషన్, నీ యొక్క రిచ్నెస్కి కారణం ఏంటో, నువ్వు నీ హ్యాపీనెస్కి, లేదా నువ్వు పాపము చేస్తున్నా సరే నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, ఆ రిచ్నెస్, లేదా నువ్వు దేవుని ప్రేమించకుండా డబ్బుని ప్రేమిస్తున్నావు కదా, ఎలాగొచ్చిందో డబ్బు? నీ బిజినెస్ బాగా బాగుంది కానీ దేవుని ప్రేమించట్లేదు, ఆ బిజినెస్సే ఒక ల్యాంప్ స్టాండ్ లాంటిది నీకు. ఆ బిజినెస్ తీసేస్తే ఆ డబ్బు పోతుంది. నువ్వు సంతోషంగా ఉన్నావు దేనికి? పెద్ద ఇల్లు ఉందని, ఆ ఇల్లే తీసేస్తే నీకు హ్యాపీనెస్ ఉండదు. నువ్వు ఉద్యోగం ఉందని ₹1,00,000 సంపాదిస్తున్నావు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఆ ఉద్యోగం పీకేస్తే నీకు ₹1,00,000 ఉండదు, నువ్వు బాధపడతావు. అంటే నీకు వెలుగునిచ్చేది, నీకు సంతోషాన్ని ఇచ్చేది, నీకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏదైతే ఉందో ఆ ల్యాంప్ స్టాండ్ని దేవుడు తీసేస్తారంట నువ్వు కనుక మారకపోతే. ఇది ఒక హెచ్చరిక దేవుడు ఇస్తున్నారు మనకి ఈ రోజున. హెచ్చరిక ఇస్తున్నారు దేవుడు. ఈ కోవిడ్ రావడం ఏంటి, ఇక ప్రాబ్లమ్స్ రావడం ఏంటి, రకరకాల జబ్బులు రావడం ఏంటి, ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం తప్పులు చేస్తున్నాం కాబట్టే. బికాస్ ఆఫ్ అవర్ మిస్టేక్స్, బికాస్ ఆఫ్ అవర్ సిన్స్ వీఆర్ సఫరింగ్ లైక్ దిస్ టుడే. వీఆర్ సఫరింగ్ లైక్ దిస్ టుడే. ఈరోజు నువ్వు అన్నీ పోవాలి అంటే నువ్వు దేవుని దగ్గర రావాలి మై డియర్ ఫ్రెండ్. ఈ క్రియేషన్ ఎవరు తయారు చేశారు? నోబడీ నోస్, నోబడీ ఈజ్ ఏబుల్ టు స్టడీ ద క్రియేషన్. ఎన్ని స్టార్స్ను లెక్క పెట్టగలవా? బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బికాస్ హీ క్రియేటెడ్ ద స్టార్స్, ద మూన్, ద సన్, ది ఎర్త్, ది ప్లానెట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. Everything is created by God. Human beings are created by God to work for God, not to work against God. Okay? సో నువ్వు పాపాలు విడిచిపెట్టి రావాల్సిందే దేవుని దగ్గర. ఒకవేళ రాకపోతే దేవుడు వస్తాడు నీ దగ్గరికి, వచ్చి నీ ఫౌండేషన్ ఏదైతే ఉందో, నీకు ఏదైతే నీకు హ్యాపీనెస్ ఇస్తుందో అన్నీ కూడా తీసివేస్తారంట. దెన్ యూ హ్యావ్ టు సఫర్ మై ఫ్రెండ్స్. విశ్వాసం ఉంచాలి మై ఫ్రెండ్స్, ప్రేమించాలి మై ఫ్రెండ్స్, దేవుడు అంటే భయపడాలి మై ఫ్రెండ్స్. విశ్వాసం ఉంది కానీ సరిపోవట్లేదు, ప్రేమ ఉంది దేవుడు అంటే కానీ సరిపోవట్లేదు, భయం ఉంది కానీ కొంచెం భయమే, తప్పులు చేసేస్తున్నావు భయం లేకుండానే. భయం ఉంటే తప్పులు చేయవు, విశ్వాసం ఉంటే నమ్ముతావు దేవుడు ఉన్నారు అని, ప్రేమ ఉంటే నువ్వు దేవుడి కంటే ఎక్కువ దేవుని ప్రేమించు. ఆ మూడు చేయగలిగితే బాధలో కూడా నువ్వు సంతోషించగలవు, కష్టాల్లో కూడా నువ్వు రిచ్గా ఉండగలవు అని దేవుడు ప్రామిస్ చేస్తున్నారు వాక్యంలో. ఒకవేళ నువ్వు దేవుడి మాట వినకుండా మొండిగా ఉంటే కనుక దేవుడు వచ్చి నీకున్న ఫౌండేషన్, నీకున్న ఆ సోర్సెస్ని అన్నీ తీసేస్తారంట. అప్పుడు ఏమి మిగలదు? నరకం తప్ప, కష్టం తప్ప. సో 7th verse దేవుడు మాట్లాడుతున్నారు, 7వ వాక్యంలో 7th verse. నీకు చెవులుంటే విను. ఇఫ్ యూ హ్యావ్ ఇయర్స్ లిసన్ టు వాట్ ద స్పిరిట్ సేస్ టు ది చర్చెస్. టు దోస్ హు విన్ ద విక్టరీ
ఐ విల్ గివ్ ద రైట్ టు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ దట్ గ్రోస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేను చెప్పిన మాటలు వినగలిగితే, మీరు వింటే మీకు లైఫ్ ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. కొత్త లైఫ్ ఇస్తారంట దేవుడు. కొత్త లైఫ్ కావాలా నీకు? కొత్త లైఫ్ కావాలా? చాలామంది అనుకుంటారు పాత లైఫ్ని వదిలేసి ఏంటి లైఫ్, నాకు కొత్త లైఫ్ ఉంటే బాగున్నావు అనుకుంటారు. కొత్త లైఫ్ నీకు కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు చేయగలగాలి. విశ్వాసం ఉండగలగాలి ముందులాగానే, ప్రేమించగలగాలి ముందులాగానే, దేవుడంటే భయం ఉండాలి ముందులాగానే, అన్నిటికంటే మించి పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ విధంగా నువ్వు చేయగలిగితే దేవుడు ఏమంటున్నారు, ప్రామిస్ చేస్తున్నారు ఏంటి? దేవుని మాట వినగలిగితే దేవుడు ఇస్తున్న ప్రామిస్ ఏంటి? నువ్వు గెలిచినట్టు లెక్కంట. మాట వినగలిగితే దేవుడంట ఫ్రూట్ ఇస్తారంట, ఫలిస్తారంట. అంటే నీకు ఫలించేలా చేస్తారంట, బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఏంటో బ్లెస్సింగ్ అంటే లైఫ్ ఇస్తారంట. లైఫ్, న్యూ లైఫ్, న్యూ లైఫ్. ఆ లైఫ్ మీకు కావాలంటే నేను చెప్పిన మాటలు, వాక్యంలో మాటలు మీరు వినాల్సిందే. వాక్యంలో దేవుడు చెప్తున్న మాటలు వినగలిగితే ఆ గిఫ్ట్ ఆఫ్ లైఫ్, ఆ విక్టరీ, గిఫ్ట్ ఆఫ్ లైఫ్, విక్టరీ దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. విజయాన్ని, కొత్త జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. దేవుడి వాక్యాన్ని, ఈ సమయాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకుందాం. Heavenly Father, thank you very much for giving the time to speak the word of God. మీ మాటలు చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ అర్హతను బట్టి, ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను బలపరుస్తున్నారు, మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. నా ద్వారా అనేక మందిని బలపరుస్తున్నారు, మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే చూసారో వాక్యాన్ని, ఎవరైతే విన్నారో వాక్యాన్ని, ఎవరి వరకు అయితే వెళ్ళిందో వాక్యాన్ని, వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరే బలపరచండి, మీరే శాంతి సమాధానం దయచేయండి. వాళ్ళకి ఏదైతే అవసరమో స్పిరిచువల్గా బలపడడానికి, హ్యాపీగా ఉండడానికి, పీస్ ఆఫ్ మైండ్తో ఉండడానికి మీరే దయచేయమని అడుగుతున్నాను తండ్రి, దయచేయమని అడుగుతున్నాను. కోవిడ్తో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే హాస్పిటల్లో వెంటిలేటర్స్ మీద ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ప్రాణం ఉంటుందా లేదని బాధతో ఉన్నారో, ఆ భయంతో ఉన్నారో, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క హీలింగ్ హ్యాండ్ని, మీ యొక్క స్వస్థపరిచే చేతుల్ని వారి పట్ల ఉంచి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ఆ మరణపు మంచి మంచి లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. బ్రింగ్ దెమ్ అవుట్ ఫ్రమ్ ద డెత్ బెడ్ ఫాదర్. న్యూ లైఫ్ని దయచేయండి, కొత్త జీవితాన్ని దయచేయండి. మీతో కలిసి సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో, రాస్తారో, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. పవిత్రత గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరూ, ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరితో మీరు నుండి నడిపించండి. ఎవరైతే తండ్రి తిండి లేక బాధపడుతున్నారో, ఇల్లు లేక బాధపడుతున్నారో, బట్టలు లేక బాధపడుతున్నారో, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. డిప్రెషన్తో ఉన్నారో, ఒంటరిగా ఉన్నారో, వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. తోడుగుండండి, సహాయం దయచేయండి, నడిపించమని అడుగుతున్నాను. వాక్యం ద్వారా బలపరచమని అడుగుతున్నాను. ఇంకా తండ్రి, ఎవరైతే మీరు కావాలని ఆశపడుతున్నారో, మీ వాక్యం గురించి ఎదురు చూస్తున్నారో, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను, నర్సెస్ గురించి ప్రార్థన చేస్తున్నాను. కోవిడ్ టైంలో చేస్తున్న హెల్త్ కేర్ వర్కర్స్ గురించి, ప్రతి డిపార్ట్మెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ జ్ఞానం శక్తిని దయచేయండి, మంచిగా చేయడానికి సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి తోడుగుని నడిపించమని అడుగుతున్నాను. శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఈ సఫరింగ్ని మీరే తీసివేయండి. ఈ పోవాలంటే ఏం చేయాలో మా వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. వాక్యం ద్వారా మేము నడవడానికి, బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి, ఆ న్యూ లైఫ్ని మేము పొందుకోవడానికి మీరే సహాయం దయచేస్తున్నారని నమ్ముతూ
శిరీష గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వెంటిలేటర్ మీద ఉండగా మీరే సహాయం దయచేయండి. కొత్త లైఫ్నిచ్చి మీరే బయటకు తీసుకురమ్మని మాట్లాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మళ్ళీ వచ్చే ఆదివారం మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదల నాకు మా అందరికీ దయచేసి మీరే మహిమ ఘనత పొందుకోమని విశ్వమేశ పరిశుద్ధ నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నాతో కలిసినందుకు, నాతో కలిసి మీరు వాక్యం విన్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డెఫినెట్గా మీకు యూజ్ అయితే కనుక ఈ మెసేజ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మీకు స్పిరిచువల్గా బలపరిస్తే కనుక నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను కూడా మీ గురించి ప్రార్థన చేస్తాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు తెలియజేయండి మెసేజ్ ద్వారా. మీ గురించి ప్రేయర్ చేస్తాను. మీ ప్రాబ్లమ్స్ నేనుంటే నాకు తెలియజేయండి. ప్రాబ్లమ్స్ కొట్టి ప్రార్థన చేస్తాను. నాతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి. కష్టమైన హ్యాపీనెస్ అని మీ గురించి ప్రేయర్ చేసి మీరు కూడా ప్రార్థన చేయండి. నా గురించి, నేను చేస్తున్న పని గురించి, ఇక జరుగుతున్న ఈ పాండమిక్ తీసివేయమని మీరు కూడా ప్రార్థన చేయండి. నేను ప్రేయర్ చేస్తాను. మళ్ళీ సండే కలుసుకుందాం మార్నింగ్, నెక్స్ట్ సండే. మరి నెక్స్ట్ సండే నాకు మోస్ట్లీ మెడికల్ క్యాంప్, వేరే ఊరికి వెళ్ళొచ్చు. నేను కోవిడ్ డ్యూటీస్ చేయడానికి నేను వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం పడొచ్చేమో. అయినా సరే ఐ విల్ ట్రై టు గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ వైజాగ్లో ఇక్కడ లేకపోయినా వేరే ఊరికి వెళ్ళినా, కోవిడ్ డ్యూటీస్ గురించి వెళ్ళినా సరే ఐ విల్ ట్రై టు మేక్ టైమ్ అండ్ డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీకు తీయడానికి నేను ట్రై చేస్తాను, సిగ్నల్ ఉంటే డెఫినెట్గా. ఓకేనా? సో ప్రేయర్ చేయండి, నా గురించి, అందరి గురించి ప్రేయర్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు తెలియజేయండి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బయటికి వెళ్ళకండి దయచేసి. వెళ్తే కనుక ప్రికాషన్స్ తీసుకునే వెళ్ళండి. ఏం పర్లేదు, కొద్ది రోజులు మాత్రమే. తిరిగి మళ్ళీ సంతోషంగా మనం దేవునితో హ్యాపీగా మనం కలిసి టైం గడపచ్చు. ఓకేనా? టేక్ కేర్ మై ఫ్రెండ్స్. హ్యాపీ సండే, హ్యాపీ వీక్ అహెడ్. ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, దేవునితో కలిసి ఉండండి, దేవునికి నచ్చినట్టుగా ఉండండి. థ్యాంక్ యూ. బాయ్. ప్రైజ్ ద లార్డ్.